The NTA, with the approval of the Government of India, has decided to cancel the NEET UG 2026 examination. హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు, మా తప్పేంటి? సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడడం ఎంతవరకు న్యాయం? దేశంలోనే అతి పెద్ద మెడికల్ ప్రవేశ పరీక్ష అయిన నీట్ 2026 ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకుంది. చివరకు పరీక్ష రద్దు, సిబిఐ దర్యాప్తు, దేశవ్యాప్తంగా నిరసనలు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే బాధ్యత ఎవరిది? మే 3వ తారీఖు 2026న దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు మొదట ప్రకటించారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్లోని కొన్ని కోచింగ్ నెట్వర్క్లపై పరీక్షకు ముందే ప్రశ్నలు బయటకు వెళ్లి ఉండొచ్చనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ టీం దర్యాప్తు కూడా ప్రారంభించింది. వైరల్ అయిన కొన్ని ప్రశ్నలు అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో పోలికలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పూర్తి నిజాలు అధికారిక దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతాయి అని తెలిపారు. మొదట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆరోపణలను ఖండించినప్పటికీ తరువాత పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష సమగ్రతపై ప్రశ్నలు తలెత్తడంతో పరీక్షను రద్దు చేసి మొత్తం వ్యవహారాన్ని సిబిఐకు అప్పగించారు. ఇదంతా విన్నాక చాలా మంది ఒక మాట అంటున్నారు, దర్యాప్తు చేయండి, తప్పు చేసిన వాళ్లను పట్టుకోండి. కానీ నిజాయితీగా చదివిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసలు బాధితులు ఎవరు అంటే కష్టపడి చదివిన విద్యార్థులే. ఒక విద్యార్థి నీట్ కోసం సిద్ధం కావాలంటే కనీసం 2 నుంచి 4 సంవత్సరాల కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. చాలామంది కుటుంబాలు అప్పులు చేసి మరీ కోచింగ్ ఫీజులు కడతారు. తల్లిదండ్రులు తమ సుఖాలు వదిలి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. ఉదయం నుంచి రాత్రి వరకు చదువులు, ఒత్తిడి, మానసిక టెన్షన్, చివరికి పరీక్ష రాశాక ఊపిరి పీల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే పరీక్ష రాయాల్సిన పరిస్థితి. మళ్ళీ అదే స్ట్రెస్, మళ్ళీ అదే టెన్షన్, మళ్ళీ రాసే పరీక్షలో నేను ఇదే స్థాయిలో రాయగలనా అనే ఒక భయం. నిజంగా ఇది విద్యార్థుల తప్ప లేక వ్యవస్థలోని లోపాల ఫలితమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా కఠిన చర్యల గురించి మాట్లాడుతోంది. దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లేదా సాల్వర్ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్తున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్స్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఇది మొదటిసారా? మన దేశంలో పేపర్ లీకేజ్ సమస్య కొత్తదేమీ కాదు. గత 10 ఏళ్లలో పలు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పలు పరీక్షలపై పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిసారి ఒకే కథ. మొదట లీక్ ఆరోపణలు, తర్వాత దర్యాప్తు, తర్వాత కొంతమంది అరెస్టులు, మీడియా చర్చలు, తర్వాత ప్రజలు మర్చిపోవడం. కానీ విద్యార్థుల నమ్మకం మాత్రం కొంచెం కొంచెంగా దెబ్బతింటూనే ఉంది. తాజా నీట్ వ్యవహారంలో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రింటింగ్ వ్యవస్థ, ఎగ్జామ్ సెంటర్లు, మధ్యవర్తులు, కోచింగ్ నెట్వర్క్లు, పలు కోణాల్లో విచారణ జరుగుతోంది. కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, చిన్న వ్యక్తులను పట్టుకోవడం సరిపోతుందా? అసలు కీలక వ్యక్తుల వరకు వెళ్ళి చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని ఒకటే ప్రశ్న. కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నది ఏమిటంటే, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే నేరాలను సాధారణ నేరాల్లా చూడకూడదు అని. వేగవంతమైన దర్యాప్తు, కఠినమైన శిక్షలు, ఆస్తుల జప్తు వంటి చర్యలు అవసరమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకో పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ మాఫియా వ్యవస్థలు అంత బలంగా ఎలా మారుతున్నాయి అని. దర్యాప్తు సంస్థలు చెబుతున్న ప్రకారం ఇలాంటి అక్రమ నెట్వర్క్లు పలు స్థాయిల్లో పనిచేస్తాయనే అనుమానాలు గత కేసుల్లో కూడా బయటపడ్డాయి. కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ దుర్వినియోగం, బ్లూటూత్ డివైజులు, మైక్రో ఇయర్ ఫోన్స్, ఫ్రాక్సీ సిస్టమ్స్ వంటి అంశాలు బయటపడ్డాయి. అయితే ప్రస్తుత కేసులో నిజాలు పూర్తిగా దర్యాప్తు తర్వాతే తేలాలి. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఉంది. రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ చివరికి నష్టపోయేది మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబం బిడ్డ, డాక్టర్ అవ్వాలని కలలు కనే ఒక విద్యార్థి జీవితంలో 2-3 సంవత్సరాలు అంటే చాలా విలువైన సమయం. వాళ్ళు ఫ్రెండ్స్తో తిరగరు, పండుగలు ఎంజాయ్ చేయరు, ఫోన్ పక్కన పెట్టి కష్టపడతారు. ఎందుకంటే వాళ్లకు ఒక కల ఉంటుంది, డాక్టర్ అవ్వాలి అని. అలాంటి విద్యార్థులు ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, మా కష్టానికి బాధ్యత ఎవరిది అని.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ అక్రమ నెట్వర్క్లు లేదా సాల్వర్ గ్యాంగ్ల గురించి గతంలో పలు పరీక్షా సందర్భాల్లో ఆరోపణలు దర్యాప్తులో వివరాలు బయటకు వచ్చాయి. అంటే చదువులో మెరుగైన వ్యక్తులను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయించడం, కొందరికి అక్రమ సహాయం అందించడం వంటి అంశాలు విచారణలో వినిపించాయి. గత కేసుల్లో బ్లూటూత్ డివైజులు, మైక్రో ఇయర్ ఫోన్స్, ఫ్రాక్సీ రైటింగ్, డిజిటల్ మోసాలు కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. కొందరు అభ్యర్థుల స్థానంలో వేరే వ్యక్తులు పరీక్షలు రాయడం లేదా టెక్నాలజీ సహాయంతో బయట నుండి సమాధానాలు అందించే ప్రయత్నాలు జరిగినట్టు దర్యాప్తులో బయటపడింది. మరికొన్ని కేసుల్లో రిమోట్ కమ్యూనికేషన్ డివైజులు, గోప్యమైన నెట్వర్క్ల ద్వారా అక్రమ సహాయం అందించే ప్రయత్నాలపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ప్రస్తుత నీట్ 2026 వ్యవహారంలో పూర్తి నిజాలు, ఎవరి ప్రమేయం ఎంత ఉంది అన్నది అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతనే స్పష్టమవుతుంది. కానీ ఇలాంటి ఆరోపణలు పదే పదే రావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది. ప్రభుత్వానికి, ఈ వ్యవస్థను నడిపించే వారికి రన్ టీవీ తెలుగు తరపున చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే: దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో ఎవరూ ఆటలాడకుండా చూడండి. ఎక్కడ లోపం జరిగిందో గుర్తించండి. బాధ్యతలు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, నిజంగా తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి బలమైన సందేశం వెళ్తేనే మళ్ళీ ఇలాంటి పని చేయాలనే ఆలోచించే వాళ్లకు భయం పుడుతుంది. లేదంటే ప్రతి ఏడాది ఇదే కథ: కొత్త పరీక్ష, కొత్త వివాదం, కొత్త నిరసనలు, కొత్తగా నష్టపోయే విద్యార్థులు. ఈ వ్యవస్థ మారాలా? పేపర్ లీక్ నిందితులకు మరింత కఠిన శిక్షలు ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.